morning children, welcome to online classes, Padmavati Junior College, Nasnapeta. I am Bhaskara, Botany faculty. Last class జన్యుశాస్త్రంలో మోనోహైబ్రిడ్ క్రాస్ వరకు చెప్పుకున్నాము. మోనోహైబ్రిడ్ క్రాస్ కంప్లీట్ అయిపోయింది, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. అలాగే ఇప్పుడు డైహైబ్రిడ్ క్రాస్లో F1 జనరేషన్ వరకు చెప్పుకున్నాం. కంటిన్యూషన్ ఒకసారి చూద్దాం. మళ్ళీ జెనెటిక్స్ జన్యుశాస్త్రంలో డైహైబ్రిడ్ క్రాస్ ద్విసంకర సంకరీకరణ. డైహైబ్రిడ్ క్రాస్ ద్విసంకర సంకరీకరణ తెలుగు మీడియం అని డిస్కస్ చేద్దాం, తర్వాత ఇంగ్లీష్ మీడియం చేద్దాం. ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గా మనం ఒకదాని వాటి సంబంధం లేకుండా తర్వాత చెప్పుకుందాం. ముందు తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లీష్ మీడియం. సో ద్విసంకర సంకరీకరణము అంటే ఏం చెప్పుకున్నామంటే, రెండు లక్షణాలలో భేదం చూపించే రెండు వేరు మొక్కల మధ్య సంకరీకరణ జరగడం. రెండు లక్షణాల్లో భేదం చూపించే రెండు వేరు మొక్కలు అంటే ఒకే జాతికి చెందిన మెండల్ ఏం తీసుకున్నాడు ఇక్కడ అసలు యొక్క సంకరీకరణం బఠానీ మొక్కల్ని తీసుకున్నాడు. ద్విసంకర సంకరీకరణం అంటే ఏంటి? రెండు లక్షణాల్లో భేదం చూపించే రెండు లక్షణాల్లో భేదం చూపించే రెండు వేరు మొక్కలు, రెండు వేరు మొక్కల మధ్య సంకరీకరణం జరగడాన్ని మనం ద్విసంకర సంకరీకరణం అని చెప్తాం. సో ఏంటి ఇక్కడ మెండల్ యొక్క సంకరీకరణంలో తీసుకున్నటువంటి లక్షణాలు ఏంటి? ద్విసంకర సంకరీకరణ. ఏకసంకర సంకరీకరణంలో అంటే అక్కడ ఒకే లక్షణం ఏక సంకరీకరణ. ఇక్కడేంటి ద్విసంకర సంకరీకరణం అంటే రెండు లక్షణాలను భేదం చూపించాలి. ఆ రెండు లక్షణాలు ఇక్కడ ఏంటి? ఒకటి బఠానీ మొక్కల యొక్క విత్తనాల యొక్క ఆకారము మరియు దాని యొక్క రంగు. అంటే ఒక బఠానీ మొక్క యొక్క విత్తనాలు గుండ్రంగా ఉన్నాయి, గుండ్రని మరియు పసుపు రంగులో కనిపిస్తుంది. గుండ్రని పసుపు రంగు విత్తనాలు గల మొక్కలు. అలాగే ముడతలు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి విత్తనాలు. రెండు వేరు ఒకే యొక్క స్వతంత్రమైనటువంటి మొక్క ఉంది. ఇక్కడున్న బఠానీ మొక్క యొక్క విత్తనం అనేది రెండు లక్షణాలను కలిగి ఉంది. ఇక్కడున్న బఠానీ మొక్క యొక్క విత్తనంలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఆకారానికి సంబంధించినది, ఇంకొకటి ఆ యొక్క రంగుకి సంబంధించింది. అంటే రెండు లక్షణాలలో భేదము చూపించి రెండు వేరు మొక్కల మధ్య సంకరణం జరపడాన్ని ద్విసంకర సంకరీకరణం అని చెప్తాం. ఏంటి ఇక్కడున్న లక్షణాలు ఏంటి? గుండ్రని పసుపు. ఇక్కడున్న గుండ్రని అనే లక్షణానికి కారణమైన కారకాలు బిగ్గర్. అలాగే ఇక్కడున్న పసుపు లక్షణానికి కారణమైన కారకాలు బిగ్ వై. ఇక్కడ మనం మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణలో ఏం చెప్తున్నాము? ఒక లక్షణానికి కారణమైన కారకాలు రెండు. ఇక్కడ ఏమన్నాయి? రెండు లక్షణాలు ద్విసంకర సంకరీకరణ. సో రెండు లక్షణానికి కారణమైన కారకాలు ఎన్నవుతాయి? నాలుగు. అంటే ఒకటి ఆకారానికి సంబంధించినది, ఇంకొకటి రంగుకి సంబంధించినది. మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణ ప్రకారం ఒక లక్షణానికి రెండు కారకాలు అయితే రెండు లక్షణాలకి నాలుగు కారకాలు కారణం. అలాగే ఇక్కడ ముడతలు ట్రింకిల్ అంటారు. ముడతలకి స్మాల్ అనే కారకాలు కారణం. అలాగే ఈ యొక్క రంగు గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆకుపచ్చ రంగు, ముడతలో ఆకుపచ్చ, దీనికి స్మాల్ బై స్మాల్. సో ఈ ఒకటి మేల్ అనుకుంటే, ఒకటి పురుష మొక్క అనుకుంటే, ఇంకోటి స్త్రీ మొక్కని. సో ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు పేరెంట్ జనరేషన్, జనక తరము అని
జనకతరం, జనకతరం. వీటి నుంచి వచ్చినటువంటి సంయోగ బీజాలు మనం ద్విసంకర రెండు వేరు వేరు మొక్కలు, రెండు లక్షణాలలో భేదము చూపించే రెండు వేరు వేరు మొక్కల మధ్య సంకరీకరణం జరపడాన్ని ద్విసంకర సంకరీకరణం అని. సో ఇప్పుడు సంకరణం చేద్దాం. వీటిలో నుంచి సంయోగ బీజాలు. సో రెండు రకాలైన సంయోగ బీజాల నుంచి, ఒకటి ఆకారానికి సంబంధించినటువంటి సంయోగ బీజము, ఇంకొకటి ఆ యొక్క జన్యువు, అలాగే రంగుకి సంబంధించినటువంటి జన్యువు. అక్కడ మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణంలో ఒక సంయోగ బీజంలో ఒకే కారకం అనేది ఉంటుంది. ఎందుకు? అక్కడ ఒక లక్షణం మాత్రమే ఉంటుంది. ఇక్కడేంటి రెండు లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న సంయోగ బీజానికి రెండు కారకాలు కారణమవుతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మెండల్ యొక్క ఏకసంకర సంకరీకరణలో ఒక సంయోగ బీజంలో ఒక కారకం ఉంటే ఇక్కడ ఉన్న సంయోగ బీజంలో రెండేసి కారకాలు ఉంటాయి. ఎందుకంటే ఒకటి ఆకారానికి సంబంధించింది, ఇంకొకటి రంగుకి సంబంధించింది. అలాగే బీజాలు రెండు సంయోగ బీజాలు అనేవి ఇక్కడ కూడా రెండు సంయోగ బీజాలు స్మాల సంయోగ బీజాలు ఏర్పడతాయి. సంయోగ బీజాలు సంయోగం గ్యామెట్స్ అంటారు. గ్యామెట్స్ సంయోగ బీజాలు. సంయోగ బీజాలు, సంయోగ బీజాలు స్త్రీ పురుష సంయోగ బీజాల కలయికలు ఇక్కడ జరుగుతాయి. అంటే ఏంటి అవుతాయి? ఇందులో ఒక పురుష సంయోగ బీజము, స్త్రీ సంయోగ ఇలా మల్టిప్లై చేస్తాం. సో బిగ్ ఆర్ స్మాల్, బిగ్ వై స్మాల్. అంటే ఆకారానికి సంబంధించినవి ఒకసారి రాసుకున్నాం, అలాగే రంగుకు సంబంధించి. సో ఇక్కడ ఏంటి వచ్చినాయి? ఇక్కడ ఒక లక్షణం ఏర్పడింది. అలాగే మళ్ళీ బిగ్ ఆర్ బిగ్ వై, స్మాల్ ఆర్ స్మాల్, బిగ్ ఆర్ స్మాల్, బిగ్ వై. ఇక్కడ కూడా సో మొత్తం నాలుగు మొక్కలు అనేవి ఇక్కడ ఏర్పడిన నాలుగు మొక్కల్లో ఎటువంటి విత్తనాలు ఇవి? ఇవన్నీ సంయోగ బీజాలు. ఈ సంయోగ బీజాలు సంయోగం చెంది మనకి కొత్త మొక్కలు అనేవి, కొత్త విత్తనాలు కలిగినటువంటి మొక్కలు ఏర్పడి ఎన్ని ఏర్పడ్డాయి? 4. సో ఇది మొదటిగా ఏర్పడిన సంతాన తరం కాబట్టి F1 తరము మొదటిగా ఏర్పడింది. ఫస్ట్ ఫీమేల్ F1 జనరేషన్, మొదటి సంతాన తరం. మొదటి మెండల్ యొక్క ద్విసంకర సంకరీకరణంలో మొదటి సంతాన తరంలో ఏర్పడిన మొక్కలన్నీ కూడా ఎటువంటి విత్తనాలు కలిగి ఉన్నాయి? విషమ యుగ్మజపు గుండ్రని పసుపు విత్తనాలు కలిగి ఉన్నాయి. విషమ యుగ్మజపు గుండ్రని పసుపు, అన్నీ కూడా గుండ్రని పసుపు విత్తనాలు. మెండల్ యొక్క ద్విసంకర సంకరీకరణంలో మొదటి సంతాన తరంలో ఏర్పడినటువంటి మొక్కలన్నీ కూడా ఎటువంటి విత్తనాలు కలిగి ఉన్నాయి? విషమ యుగ్మజపు గుండ్రని పసుపు విత్తనాలను కలిగి ఉన్నాయి. విషమ యుగ్మజ గుండ్రని పసుపు విత్తనాలు. గుండ్రని పసుపు విత్తనాలు కలిగి ఉన్నాయి. అంటే ద్విసంకర సంకరీకరణంలో మొదటి సంతాన తరంలో ఏర్పడినటువంటి 4 మొక్కలు విషమ యుగ్మజపు గుండ్రని పసుపు విత్తనాలను కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి? బిగ్ ఆర్ అనేది గుండ్రని అనే దాన్ని తెలియజేస్తుంది, బిగ్ వై అనేది పసుపు అనే దాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ స్మాల్ ఆర్ స్మాల్ వై అనే వాటికి పాత్ర లేదు. ఎందుకంటే ఇవి అంతర్గతత్వ లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే మనం చెప్పుకున్నాం అంతర్గతత్వం అంటే ఏంటి, బహిర్గతత్వం అంటే ఏంటి. ఏం చెప్పుకున్నాం? బహిర్గతత్వము అనగా సంకరీకరణంలో మొదటిసారిగా ఏర్పడిన సంతాన తరంలో
ఏవైతే బయటికి వ్యక్తీకరింపబడతాయో దాన్నే బహిర్గతత్వం అని, బయటకు వ్యక్తీకరింప వాటిని అంతర్గతత్వం అని చెప్పుకోండి. సో ఇక్కడ ఏవి బయటికి వ్యక్తీకరింపబడ్డాయి, బయటకు కనిపించినటువంటి ఏంటి, గుండ్రని పసుపు అనే లక్షణాలు మాత్రమే బయటికి కనిపించాయి. సో అందువల్ల ఈ రెండు, ఒకటి ఇక్కడేంటి బిగ్గారు బిగ్ వై అనేది బహిర్గతత్వాన్ని కలిగి ఉన్నాయి, బయటికి వాటి యొక్క లక్షణాలని వ్యక్తీకరింపజేశాయి, అందువల్ల ఇవి బహిర్గతత్వము. స్మాల్ వై వాటి యొక్క లక్షణాలు బయటికి వ్యక్తీకరింపజేయలేదు, అందువల్ల అవి అంతర్గతత్వము, వీటికి పాత్ర లేదు. అందువల్ల బిగ్గారు బిగ్ వై స్మాల్ వేస్తే ఆ యొక్క కారకాలు గుండ్రని పసుపు అనే లక్షణానికి కారణమవుతాయి. సో విస్మయుగ్మ గుండ్రని పసుపు అనేది. ఇప్పుడు F2 తరం, రెండవ సంతాన తరము, సెకండ్ ఫీమేల్. సో రెండవ సంతాన తరం అంటే ఏం చెప్పుకున్నాం డెఫినేషన్ మనము, మొదటి సంతాన తరపు జీవుల మధ్య ఆత్మపరాగ సంపర్కం జరుపుగా ఏర్పడినటువంటి సంతానాన్ని రెండవ సంతాన తరము అని. సంతానం F2 తరం అంటే F1 తరపు జీవుల మధ్య, ఈ రెండింటి మధ్య అయినా బాగా F1 తరపు జీవుల మధ్య ఆత్మపరాగ సంపర్కం జరపగా ఏర్పడినటువంటి కొత్త సంతానం F2 తరం అనేది రెండవ సంతాన తరం అని. రెండవ సంతాన తరం గురించి మాట్లాడతాం. రెండవ సంతాన తరం F2 తరం. సో మొదటి సంతాన తరంలో మనకి ఏమొచ్చాయి, F1 తరం జీవులు ఏంటి, బిగ్గారు స్మాల్, బిగ్ వై స్మాల్, ఇలాంటివి ఎన్ని వచ్చాయి మనకి, 4 మొక్కలు వచ్చినాయి. 4 మొక్కలు ఒకే రకమైనటువంటివి విత్తనాలను కలిగి ఉన్నాయి. సో వీటి మధ్య మనం సంక్రీకరణలో ఆత్మపరాగ సంపర్కం జరిగితే వచ్చినటువంటి సంతానాన్ని మనం F2 తరం అని చెప్తాం. F1 తరపు జీవుల మధ్య ఆత్మపరాగ సంపర్కం. ఆత్మపరాగ సంపర్కం జరపడం F2 తరం. సో F1 తరం అక్కడ ఏమొచ్చినాయి, బిగ్గారు స్మాల్ ఆరు, బిగ్ వై స్మాల్. సో అలాగే బిగ్గారు స్మాల్, బిగ్ వై స్మాల్. సో ఇక్కడ ఒకటి మేల్ ఇంకోటి ఫీమేల్ అని ఇవి F2 తరానికి పేరెంట్ జనరేషన్ అవుతుంది, పేరెంట్ జనరేషన్ అని చెప్తుంది అలా. సో ఇక్కడ ఏంటివి, బిగ్గారు బిగ్ వై, బిగ్గారు బిగ్ వై, ఈ రెండింటికి మాత్రమే పాత్ర ఉంటుంది, ఎందుకు బహిర్గతత్వ లక్షణాన్ని కలిగి ఉన్నాయి. సో ఇవేంటివి, విషమ యుగ్మజం గుండ్రని పసుపు, గుండ్రని, ఇది కూడా ఏంటి, విషమ యుగ్మజం గుండ్రని పసుపు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఆత్మపరాగ సంపర్కం చేస్తుంది. ఆత్మపరాగ సంపర్కం చేసినట్లయితే మనకేమవుతుంది, కొత్త సంతాన తరం, దాన్ని F2 తరం అన్నది. సో ఆత్మపరాగ సంపర్కం చేయాలి, F2 తరం చేయడానికి మనకేంటి, పున్నెట్టి చక్రాల్ని ఉపయోగిస్తాం. పున్నెట్టి చక్రాల ద్వారా ఈ యొక్క F2 తరాన్ని మనం చూపిస్తాం. చూడండి ఏంటి వస్తాయి. ఇప్పుడు గ్యామెట్స్ ఏమేమి వస్తాయి, ఇప్పుడు గ్యామెట్స్ చూడాలి. సో అకార్డింగ్ టు మెండల్స్ మోనోహైబ్రిడ్ క్లాస్, మెండల్ యొక్క యాక్సార్క సంకరీకరణం ప్రకారము అక్కడ ఏం చెప్పుకున్నాము, అందులో F1 తరం అన్నా F2 తరంలోనైనా సంయోగ బీజాలు ఎన్నున్న కారకాలు ఉండాలి, ఒకటే ఉండాలి యాక్సార్క సంకరీకరణం. ఇక్కడేంటి ద్విసంకర సంకరీకరణం, F1 తరంలో అయినా సరే F2 తరంలో వచ్చినప్పుడు అయినా సరే మనకి సంయోగ బీజంలో ఉండవలసిన కారకాలు 2. ఎందుకు, 2 లక్షణాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, బిగ్గారు బిగ్ వై,
బిగ్గారు బిగ్ వై, బిగ్గారు స్మాల్ వై. నెక్స్ట్ స్మాల్ ఆర్ బిగ్ వై. ఇలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇందులో ఉన్నటువంటి ఆకారాన్ని దీనిలో ఉన్న ఆకారాన్ని మనం ముందు తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఉన్న రంగుని ఆకారాన్ని వేరు చేసి సంయోగ బీజాన్ని వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ బిగ్గారు బిగ్గారు, బిగ్గారు స్మాల్ ఆర్, అలాగే స్మాల్ ఆరు బిగ్గారు, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ రంగుని ఆకారాన్ని ముందుగా తీసుకోవాలి. అంటే ఎన్ని సంయోగ బీజాలు వచ్చాయి? ఇక్కడ 4 సంయోగ బీజాలు వచ్చాయి. ఒక్కొక్క సంయోగ బీజం ఎన్ని కారకాలు ఉన్నాయి? 2 కారకాలు. బిగ్గార్ బిగ్గార్, బిగ్గార్ స్మాల్ ఆర్, బిగ్గార్ స్మాల్ ఆర్ స్మాల్. ఇవన్నీ ఏంటివి? ఆకారానికి సంబంధించినటువంటి ఆకారం అనే లక్షణానికి సంబంధించిన కారకాలు. బిగ్గార్ బిగ్గార్ అంటే ఇదేంటి? ఇక్కడ గుండ్రని గుండ్రని అని వస్తుంది. అలాగే బిగ్గార్ స్మాల్ ఆర్, బిగ్గార్ స్మాల్ ఆర్ ఏంటి? విషమయుగ్మదపు గుండ్రని, ఇది సంయుగ్మదపు గుండ్రని, విషమయుగ్మదపు గుండ్రని, ఇది కూడా విషమయుగ్మదపు గుండ్రని, సంయుగ్మదపు ముడతలు. బిగ్గార్ బిగ్గార్, ఇక్కడ బిగ్గార్ అనేది బహిర్గత లక్షణాన్ని కలిగి ఉంది, అందువలన అది గుండ్రానికి కారణమవుతుంది. ఇక్కడ బిగ్గార్ స్మాల్ ఆర్, స్మాల్ ఆర్ అనేది అంతర్గతత్వాన్ని కలిగి ఉంది కాబట్టి వాటి లక్షణం బయటపడలేదు. సో ఇక్కడ ఏ లక్షణం? బిగ్గార్ అనేది గుండ్రని. విషమయుగ్మదపు గుండ్రని. విషమయుగ్మం అంటే మనం చెప్పుకున్నాం. సమయుగ్మం అంటే ఏంటి? విషమయుగ్మం అంటే. సమయుగ్మదము అంటే ఒక లక్షణానికి కారణమైన 2 కారకాలు ఒకేలా ఉంటే దాన్ని సమయుగ్మదము అంటారు. ఇక్కడ బిగ్గార్ బిగ్గార్ సమయుగ్మం, ఇక్కడ స్మాల్ ఆర్ సమయుగ్మం. అలా కాకుండా ఒక లక్షణానికి కారణమైనటువంటి 2 కారకాలు వేరువేరుగా ఉంటాయి, అవి విషమయుగ్మం. ఇక్కడ గుండ్రని అనే లక్షణానికి 2 కారకాలు కారణమైనవి, కానీ ఎటువంటి వేరువేరుగా ఉన్నాయి, ఒకటి స్మాల్ ఆర్, ఒకటి బిగ్గార్. సో అందువల్ల ఇటువంటి వాటిని విషమయుగ్మదము అని చెప్తారు. అంటే 2 విషమయుగ్మదపు గుండ్రని, ఒక సంయుగ్మదపు గుండ్రని, ఒక సంయుగ్మదపు ముడతలు సంయోగ బీజాలు వచ్చాయి. అంటే ఇక్కడ స్త్రీ పురుష రెండింటిలో మధ్య కూడా ఆ ఆకారానికి సంబంధించినటువంటి సంయోగ బీజాన్ని రాబట్టించారు. అలాగే ఇప్పుడు రంగుకి సంబంధించి ఈ 2 తీసుకుంటాం. సో బిగ్ వై బిగ్ వై, బిగ్ వై స్మాల్ వై, స్మాల్ వై బిగ్ వై, స్మాల్ వై స్మాల్ వై. ఇవి రంగుకి సంబంధించినటువంటి సంయోగ బీజాలు. ఎన్ని వచ్చాయి? 4. బిగ్ వై బిగ్ వై, బిగ్ వై స్మాల్ వై, బిగ్ వై స్మాల్ వై అండ్ స్మాల్ వై స్మాల్ వై. సో ఇక్కడ బిగ్ వై అనే 2 కారకాలు దేనికి కారణమైనవి? సమయుగ్మదపు పసుపు లక్షణం. ఇక్కడ బిగ్ వై స్మాల్ వై అండ్ బిగ్ వై స్మాల్, ఈ 2 కూడా ఏంటి? విషమయుగ్మదపు పసుపు. ఎందుకు? ఇక్కడ బిగ్ వై స్మాల్ వై 2 కారకాలు వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ బిగ్ వై అనేది బహిర్గతత్వాన్ని చూపుతుంది కాబట్టి విషమయుగ్మదపు పసుపు. సో ఇక్కడ ఏంటి? సమయుగ్మదపు ఆకుపచ్చ గ్రీన్ కలర్, ఇవి సంయోగ బీజాలు. ఇప్పుడు ఈ సంయోగ బీజాలు మనం ఏం చేస్తాం? సంయోగం చెందిస్తాం. సో దీనికి పుల్లటి చదరాన్ని పుల్లటి చదరం. సో ఒక దాంట్లో పురుష తీసుకుంటాం, ఇంకో దాంట్లో స్త్రీ అనేవి. ఇంకా పురుష సంయోగ బీజాలు అనుకుంటాం, వీటిని స్త్రీ సంయోగ బీజాలని అంటారు. సో ఇక్కడ బిగ్గార్ స్మాల్ ఆర్, అలాగే బిగ్గార్ స్మాల్ ఆర్. సో బిగ్గార్ బిగ్గార్,
బిగ్ ఆర్ స్మాల్ ఆర్, బిగ్ ఆర్ స్మాల్ ఆర్, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. ఇవి పురుష సంయోగ బీజాలు. స్త్రీ సంయోగ బీజాలు బిగ్ వై బిగ్ వై, బిగ్ వై స్మాల్ వై, బిగ్ వై స్మాల్ వై, స్మాల్ వై అండ్ స్మాల్. సంయోగ బీజాలు సంయోగం చెందించారు. సంయోగం చెందించినప్పుడు ఏంటి? బిగ్ ఆర్ బిగ్ ఆర్, బిగ్ వై బిగ్ వై. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి? గుండ్రని పసుపు విత్తనాలు, గుండ్రని పసుపు. అలాగే బిగ్ ఆర్ బిగ్ ఆర్, బిగ్ వై స్మాల్ వై. ఇది కూడా ఏంటి? గుండ్రని పసుపు. కానీ విస్మయమైన పసుపు, గుండ్రని పసుపు. బిగ్ ఆర్ బిగ్ ఆర్, బిగ్ వై స్మాల్ వై. ఇది కూడా గుండ్రని పసుపు. బిగ్ ఆర్ బిగ్ ఆర్, స్మాల్ వై స్మాల్ వై. ఇదేంటిది? బిగ్ ఆర్ బిగ్ ఆర్ గుండ్రని, స్మాల్ వై ఆకుపచ్చ, గుండ్రని ఆకుపచ్చ. ఇక్కడ కాదు. సో దేనిది? విస్మయం గుండ్రని. బిగ్ ఆర్ స్మాల్ ఆర్, బిగ్ వై బిగ్ వై అంటే గుండ్రని పసుపు. బిగ్ ఆర్ స్మాల్ ఆర్, బిగ్ వై స్మాల్ వై. ఇది కూడా ఏంటి? గుండ్రని పసుపు. బిగ్ ఆర్ స్మాల్ ఆర్, బిగ్ వై స్మాల్ వై. ఇది కూడా ఏంటి? గుండ్రని పసుపు. అలాగే బిగ్ ఆర్ స్మాల్ ఆర్, స్మాల్ వై స్మాల్ వై. ఇది కూడా ఏంటిది? బిగ్ ఆర్ స్మాల్ ఆర్ అంటే గుండ్రని. ఎందుకు ఇక్కడ స్మాల్ ఆర్ అనేది అంతర్గతత్వాన్ని చూపుతుంది. ఇక్కడ స్మాల్ వై ఏంటిది? ఆకుపచ్చ అంటే గుండ్రని ఆకుపచ్చ. ఇక్కడ కూడా బిగ్ ఆర్ స్మాల్ ఆర్, గుండ్రని. బిగ్ వై బిగ్ వై. ఇక్కడ ఎలా వస్తాయి? ఇక్కడ కూడా అదే విధంగా బిగ్ ఆర్ స్మాల్ ఆర్, బిగ్ వై స్మాల్ ఆర్, బిగ్ ఆర్ స్మాల్ ఆర్, బిగ్ వై స్మాల్ ఆర్, బిగ్ ఆర్ స్మాల్ ఆర్, స్మాల్ వై అండ్ స్మాల్ వై. రెండు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బిగ్ ఆర్ స్మాల్ ఆర్ ఇది సేమ్. అందువల్ల ఇక్కడ వచ్చిన విత్తనాలన్నీ ఒకేలా. ఇక్కడ రండి. స్మాల్ ఆర్ అంటే ఏంటిది? ముడతలు. బిగ్ వై బిగ్ వై, ముడతలు పసుపు. మళ్ళీ ఇక్కడ స్మాల్ ఆర్ ముడతలు పసుపు. బిగ్ వై అండ్ స్మాల్, ముడతలు బిగ్ వై స్మాల్ వై పసుపు, ముడతలు ఆకుపచ్చ. సో మొత్తం మనకి ఎన్ని ఏర్పడ్డాయి? 16 ఏర్పడ్డాయి. 16 విత్తనాలు, 16 మొక్కలు ఏర్పడ్డాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి దృశ్య రూపంలో ఎన్ని ఏర్పడ్డాయి, దృశ్య రూపంలో ఏ ఏ లక్షణాలు కలిగిన మొక్కలు ఎన్నెన్ని ఉన్నాయి చూడండి. సో దృశ్య రూపం ఇస్తుంది. దృశ్య రూపం అంటే ఏంటి? మన కంటికి కనిపించేది, మనకి కనిపించినటువంటివి ఏంటి? దృశ్య రూపం. సో దృశ్య రూప నిష్పత్తి చూద్దాం. ఇక్కడ మనకి 4 రకాలుగా ఏర్పడ్డాయి. చూద్దాం. గుండ్రని పసుపు. సో గుండ్రని పసుపు ఎన్ని ఉన్నాయో చూద్దాం. గుండ్రని పసుపు విత్తనాలు కలిగినటువంటి మొక్కలు అంటే సమీకృతం కానీ విస్మయీకృతం. ఇక్కడ చూడండి. బిగ్ ఆర్ బిగ్ ఆర్, బిగ్ వై బిగ్ వై, గుండ్రని పసుపు. బిగ్ ఆర్ బిగ్ ఆర్, బిగ్ వై స్మాల్ వై, గుండ్రని పసుపు. బిగ్ ఆర్ బిగ్ ఆర్, బిగ్ వై స్మాల్ వై, గుండ్రని పసుపు. మళ్ళీ ఇక్కడికి రండి. బిగ్ ఆర్ స్మాల్ ఆర్, బిగ్ వై బిగ్ వై. సో ఇది కూడా గుండ్రని పసుపు. బిగ్ ఆర్ స్మాల్ ఆర్ గుండ్రని, బిగ్ వై స్మాల్ వై పసుపు. ఇక్కడ గుండ్రని పసుపు. బిగ్ ఆర్ స్మాల్ ఆర్, బిగ్ వై స్మాల్ వై. ఎన్ని మొత్తం ఇక్కడ 6. ఇక్కడ రండి. బిగ్ ఆర్ స్మాల్ ఆర్, అలాగే పసుపు, గుండ్రని పసుపు, గుండ్రని పసుపు, గుండ్రని పసుపు. మొత్తం ఎన్ని వచ్చినాయి? గుండ్రని పసుపు మొక్కలు, విత్తనాలు కలిగిన మొక్కలు 9 వచ్చాయి. 9 ఒకటి ఇక్కడ ఇలా ఏంటి? గుండ్రని పసుపు విత్తనాలు కలిగినటువంటి మొక్కలు 9 మన కంటికి కనిపించాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. బిగ్ ఆర్ అంటే గుండ్రని, స్మాల్ వై ఆకుపచ్చ అంటే గుండ్రని ఆకుపచ్చ. ఎన్ని వచ్చేసి చూద్దాం. సో గుండ్రని ఆకుపచ్చ ఒకటి అంటే బిగ్ ఆర్ గుండ్రని, స్మాల్ వై ఆకుపచ్చ. మళ్ళీ ఇక్కడ చూడండి. బిగ్ ఆర్ స్మాల్ ఆర్ గుండ్రని, అలాగే స్మాల్ వై ఆకుపచ్చ, గుండ్రని ఆకుపచ్చ. ఇక్కడ చూడండి.
బిగ్ ఆర్ స్మాలర్ గుండ్రని స్మాలర్ ఆపోజిట్. అంటే ఈ మూడు కూడా గుండ్రని. నెక్స్ట్ వైట్ వైట్ ఇక్కడ చూడండి స్మాలర్ ముడతలు, బిగ్ వై ఫస్ట్ ముడతలు, ముడతలు ఫస్ట్ విత్తనాలు కలిగిన మొక్కలు ఎన్నో ఉన్నాయి. స్మాలర్ ముడతలు, బిగ్ వై ఫస్ట్. ఇక్కడ స్మాలర్ ముడతలు, బిగ్ వై ఫస్ట్. స్మాలర్ ముడతలు, బిగ్ వై అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. చివరిగా ఉన్నది ఏంటి? స్మాలర్ అండ్ స్మాలర్. ఇది ముడతలు ఆకుపచ్చ. సో ఇక్కడ దృశ్యరూప నిష్పత్తి ఏంటి? 9:3:3:1. ఇది దృశ్యరూప నిష్పత్తి. ఇకపోతే జన్యురూప నిష్పత్తి 1:2:1:2:4:2:1:1. మొత్తం 16. 1:2:1:2:4:2:1:1. ఇది జన్యురూప నిష్పత్తి. నెక్స్ట్ క్లాస్లో జన్యురూప నిష్పత్తి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.